వీళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది. అవును, ఈ రోజైతే ఇల్లు ఖాళీ చేయబోతున్నాం. ఇక అందరికీ హ్యాపీ రక్షాబంధన్. వీక్ ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇల్లు ఖాళీ చేయబోతున్నాం కాబట్టి ఇక తమ్ముడైతే వచ్చాడనమాట హెల్ప్ చేయడానికి. ఆల్రెడీ 3 years వెల్డింగ్ వర్క్ చేశాడనమాట. సో వాడికి కరెంట్ గురించి కొంచెం ఫ్యాన్లు అయితే తీయటం, ఏసీ అది పెట్టడం అటువంటివి వచ్చనమాట. ఇప్పుడు మేము వెళ్ళే ఇంటికి పూజ చేయాలి కాబట్టి నేను తలస్నానం చేశాను. పిల్లలతో 3 days నుంచి సర్దుతూనే ఉన్నా ఈ మూటలు కట్టడం అన్నీ. ముందు కూడా ఇక ఆ మూటలు కట్టడం మాత్రం ఆగలేదనమాట. ఇక అమ్మ కూడా వచ్చారు. ఇక మా చెల్లెలు హెల్ప్ చేయడానికి వచ్చారు. అది కూడా ఒక చెల్లి ఏ హెల్ప్ చేస్తుందో మీరే చూడండి. కావ్య ఏం చేస్తున్నావే? అందరూ పనులు ఏం చెయ్యాలా అని చూస్తే నువ్వు మాత్రం సబ్బు పెట్టుకుని రుద్దుకుంటాను. పడి పని అంతా అయిపోయింది. ఇకైతే వెహికల్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ నా కొడుకు అసలు పరుపు తీయనివ్వట్లా, దాని మీద ఒక్కటే ఆడుతున్నాడు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మార్నింగ్ 6 అయింది అనమాట పని స్టార్ట్ చేసి. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ టైం ఈవినింగ్ 4:30 అవుతుంది. ఇంకా పని అస్సలు కుదరలేదు అనమాట. కొత్త ఇంటికి అయితే వచ్చేసాం. పని అంతా అయ్యేసరికి ఇక 8 అయిపోయింది అనమాట. అది వరకు కూడా నైట్ రాఖీ కట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక పంతులు గారిని అడిగితే ఇక కట్టుకోవచ్చు అన్నారు. ఇక తమ్ముడికి కొంచెం వాడి కాళ్ళు బాగోపోయినా సరే నా గురించి వచ్చి మరీ హెల్ప్ చేశాడనమాట. 1 month బ్యాకే మేము రాఖీలు అయితే కొనేసాం, కానీ మార్నింగ్ కట్టడం కుదరలేదు. ఇప్పుడైతే ఇక కట్టేద్దాం. అక్క చెల్లెలు అందరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి ఫస్ట్ నేనే కాబట్టి ఇక నా తర్వాత చెల్లెలు అందరూ కట్టేశారనమాట తమ్ముడికి. ఎవ్రీ ఇయర్ రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోవడం కాదు, రియల్లీ ఇంక రూపాయి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మనంత కష్టాలు ఉన్నామా అని కూడా మనకు హెల్ప్ చేస్తారు చూడండి. అదే నిజంగా బ్లడ్ రిలేషన్ అంటే. వాడికి అంత బాగోపోయినా సరే నా గురించి వచ్చి మరీ హెల్ప్ చేశాడనమాట. ఒక్క విషయంలోనే కాదు, నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటికీ నాకు ఏదైనా బాగోపోయినా లేకుంటే నాకు ఈ హెల్ప్ కావాలి అన్నా సరే డెఫినెట్లీ వాడికి ఎంత పని ఉన్నా సరే నా గురించి వస్తాడు. ఇప్పుడు మా చెల్లె వాళ్ళు మేము అంతా తమ్ముడు కట్టేశాం కదా. ఇప్పుడు వీళ్ళ చిన్న ప్రేమ చూడండి. లాస్ట్ ఇయర్ వాడు చాలా చిన్న అబ్బాయి అనమాట, 1 year బేబీ. సో అప్పుడు నేనే కట్టేశాను. పాపకు కూడా అంతగా తెలియదు కదా, 2 years అనమాట తనకి అప్పుడు. ఇప్పుడు వచ్చేసి తను కట్టమని చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది. మేము అందరం కట్టాం కదా చూసేసి. ఇక వాడు కట్టించుకోరా అంటే చాలా ఏడుస్తున్నాడు అనమాట. కట్టుకో అంటే వేలు చూపిస్తున్నాడు నేను కట్టించుకోనని చెప్పేసి. ఇక వాడికి కూడా నేనే కట్టానమాట. నాకన్నా అమ్మకి తెలియదు కదా. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రాఖీ చూడగానే. నేను ఎలాగో ఒకలాగా వీళ్ళకి కూడా ఇయర్ రక్షాబంధన్ సెలబ్రేట్ చేయించేసాం. ఇక తమ్ముడికి ఇక అక్క చెల్లెలు అందరం కలిసేసి కారు తీస్తున్నాను అనమాట. చెల్లెలకి ఇంకేముంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటే డెఫినెట్లీ మనం కూడా హ్యాపీగా ఉన్నట్టే కదా. ఇక్కడ చూసారా వాళ్ళ తమ్ముడు సరిగ్గా కట్టించుకోలేదని చెప్పేసి ఇక వాళ్ళ అమ్మమ్మ మనవరాలు ఇక్కడ బాండింగ్. మా అక్క చెల్లెలు అందరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి మేము కూడా రాఖీలు కట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ బ్రదర్కి సిస్టరే రాఖీ కట్టాలా, ఇక సిస్టర్స్ కూడా కట్టుకోవాలి కదా. మా రాఖీ సెలబ్రేషన్ ఇదే అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది డెఫినెట్లీ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.